పనిచేసే ఆయనకి ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, రవాణా శాఖ. అంటే వారసత్వం రాజకీయం అలవాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఒక నమ్మకం ఉంది కదా సార్, ఆ మచ్చ దాని గురించి ఏమంటారు? రాజకీయంలో వారసత్వం అంటే నువ్వు ముందుకొచ్చి నువ్వు పోరాడుతున్నావు, వస్తూనే ఉన్నారు. అంటే నీకు కాంగ్రెస్ లో కొత్త రకం రాలేదా? అదే పాత వాళ్ళు ఉన్నారా? కుటుంబ రాజకీయాలు లేవు కదా దేశాలలో. అందరు వస్తున్నారు. కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి రావాలని ఉంటుంది, కొంతమందికి రావద్దని ఉంటుంది. ప్రజల కోరిక మేరకు ఆయనకి ఆసక్తి ఉండాలి కదా, నేను చెయ్యాలని, ప్రజలకు సేవ చేయాలని ఆసక్తి ఉండాలి కదా. అందరికి ఉండదు కదా అది. ఏమంటే ప్రజల్లో యువతలో చాలా మట్టుకు మేము చెయ్యాల, దేశాన్ని మార్చాలి. దేశం ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండాలి. మేము ప్రజలను, యువతము మాకేం కావాలో మా గురించి మేము పోరాడాలి. మేమే ఒక పార్లమెంట్ లో పోయి మేము పోరాడి శక్తి మాకు ఉండాలి, మేమే అడిగే శక్తి ఉండాలి. కొన్ని రూల్స్ మీరు వ్యతిరేకంగా చేస్తారు. ఈ రోజు కొన్ని కోర్టు కుంభకోణం చేస్తే వానికి ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ తీసుకోండి, అలాంటివి జరగద్దు. వాడిని పార్టీ నుంచే సస్పెండ్ చేయాలి, 20 ఏళ్ళు తీసేయాలి. అలాంటివి చేస్తున్నా అవినీతి అధికారులు ఉంటున్నారు, వాళ్ళని లంచగొండ అధికారులు కోట్లు తింటున్నారు ఏ రాష్ట్రంలోనే. వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసి మళ్ళా తీసుకుంటున్నారా? వాళ్ళు అలాంటివి ఏం చేస్తున్నారు? ఆ ప్లేస్ లో వాళ్ళని బహిష్కరించండి, బహిష్కరించండి. వాళ్ళని బహిష్కరించట్లేదు, మళ్ళీ ఏదో పార్టీ మళ్ళీ ఏదో పదవి ఇస్తారు చిన్న స్థాయిలో. అలా కూర్చోబెట్టడం ఎందుకు? గుత్తలో నువ్వు ఇవ్వచ్చు కదా నిరుద్యోగాన్ని. అలాంటి చేయట్లే. అలాంటి వల్ల యువత అనేది విసిగిపోయి రాజకీయ నాయకులు అంటే ఇలా తయారయ్యారని ఈ రోజు అలా ముందుకు వస్తున్నారు. నేను అంటే తెలంగాణ పరంగా 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు 3 సార్లుగా కొనసాగుతున్నారు. మరి ఆయన ద్వారా ఏమైనా నిధులు తేటం గానీ ఏమైనా అభివృద్ధి కానీ చేశారని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు చూశాను నేను, రాష్ట్రపతికి 2వ దశ రైల్వే ప్రాజెక్టు కావాలని ఒక వినతి పత్రం ఇచ్చాడు. ఇన్ని రోజులు అయితే కనవలేదు నాకైతే పేపర్ కు. ఈ రోజు చూశాను నేను, వారం రోజుల కిందట 2వ దశ కావాలని రాష్ట్రపతికి ఇచ్చారు. ఇలాంటి మరి ఈ 12 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేదని నేను చేయొచ్చు కదా. అప్పుడు లేనిది ఇప్పుడు అంటున్నాం అని చెప్పి ప్రజలు విసిగిస్తున్నారని చెప్పి, ప్రజలకు మేము ఏం చేస్తున్నాం తెలియదని చెప్పి ఈ రోజు ప్రజలకు ఒకటి 2వ దశ మెట్రో రావాలని చూపించాడు. నేనేమంటా, ఆ మెట్రో మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు చేయు, రాబోయే కాలం 10 ఏళ్ల తర్వాత ఇస్నాపూర్ వరకు చేసావు, అక్కడ నుంచి 2వ దశ నువ్వు చెయ్యి అంటున్నా. ఇప్పుడే చెయ్యు సంగారెడ్డి వరకు, మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు ఆగాలంటే అప్పుడు 2040కి వచ్చేస్తుంది విజన్. 2047 కాలం. నేనేమంటున్నా, ఇప్పుడే చెయ్యి ఆ 2వ దశ. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు 2వ దశ చేయండి అని కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ వాళ్ళకి కేంద్రం నుంచి ఏం తెచ్చారు ప్రజల తరపున చెప్తున్నాను. సంగారెడ్డి వాసిగా సంగారెడ్డి ప్రజలకు ఏం కావాలి అదొకటి చేసి చూపించమని బీజేపీ వాళ్ళకు ప్రజలు కోరుకున్నట్లు అలాంటిది చేయమని చెప్పి. ఇప్పుడు ఎవరైతే అందులో లేని చేస్తేనే గొప్పగా నాయకుడు కదా. ఇప్పుడు ఉన్నది 2వ దశ. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని, 20 ఏళ్ల కింద కాలం నాడ చెప్పాడు. ఈ రోజు మీకు కొత్తది ఏముంది చెప్పండి బీజేపీ పార్టీ కానీ. నేను ప్రజలు కోరుకుంటున్నారు సంగారెడ్డి వరకు చేయమని చెప్పండి. మీలోన ఎంత దమ్ము ఉంది? కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారు? తెస్తున్నాం అంటారా? కేంద్ర ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలలో మీరు 2 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులలో ఒకరు తీసుకోండి. కిషన్ రెడ్డి గారు తీసుకుంటారా? బండి సంజయ్ గారు తీసుకుంటారా? రఘునందన్ రావు తీసుకుంటారా? అరవింద్ గారు తీసుకుంటారా? ఈటెల రాజేంద్ర గారు తీసుకుంటారా? దల్లా అరుణ గారు తీసుకుంటారా? డికే అరుణ గారు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? చేసుకొని చేయమని చెప్పండి. ఈ రోజు ఇచ్చినప్పుడు అలాంటివి చేయండి, ప్రజలకు మెచ్చుకుంటారు. ఇప్పుడు మీ రాష్ట్రమే కదా తెలంగాణకి, ఇది తెచ్చినాం అది తెచ్చినాం అంటున్నారు కదా, ఇలాంటివి చేయండి, ప్రజలు మెచ్చుకుంటారు కదా. అనుకోకుండా ఇచ్చిన దాన్ని ప్రజలు ఆశీర్వాదిస్తారు కదా. మేము అన్నది 2వ దశకి ఎవరైనా అది తెలిసింది ఎవడైనా ఇప్పుడు 2004లో చెప్పిన ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎట్లయినా తీసుకురా, మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు తీసుకురా చెప్పండి. బీజేపీ చేసింది నాయన అని చెప్తే రాష్ట్ర ప్రజలు మొత్తం చెప్పుకుంటారు. అలాంటిది ఏది లేదు కదా. మోడీ గారు వచ్చినప్పుడు భజన చేయడం, మోదీ గారు పోయినప్పుడు వాళ్ళ భజన వాళ్ళకు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారినే మోడీ గారు రమ్మంటున్నారు కదా తన పార్టీలోకి. మరి దీన్ని అట్లా నాయకుడు సరైన నాయకుడు లేడు, రా నాయన మా పార్టీలకు అంటే. ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు మోడీ గారిని అలాగన్నాడా? మా పార్టీలకు నీకు ఉన్నాయని నిధులు ఇస్తాం, అలాంటి మాట మాట్లాడలేదే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు. నేనంటే దేశ ప్రధాని మోడీ గారికి తెలంగాణ మీద ఎంత ద్వేషం ఉందో తెలుసు, ప్రజల మీద లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం అనేది ఉంది తెలంగాణ మీద. అంటే మాకు ఓట్లు వేయకొచ్చారు, ఈ రాష్ట్రంలో మా పార్టీ రావట్లేదని ఎంత ద్వేషం ఉందో ప్రధానికి తెలిసిపోయింది మొన్న వచ్చినప్పుడు. నేనేమంటున్నా అంటే దేశ ప్రజలు ఒకటే కోరుకుంటారు, మోడీకు హటావ్ దేశ్ కు బచావ్ అంటున్నారు. ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే కాలానికి అది జరుగుతుందని నేను